అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మన కావ్యస్ మీడియాలో నేను ఇవ్వబోతున్న టాపిక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీకి సంబంధించి ఎక్కడైతే వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఈరోజు ఎగిరిపోతుంది. మార్క్ మై వర్డ్స్, 2023లో ఇదే కావ్యస్ మీడియాలో చెప్పారు, 2024లో ఇదే కావ్యస్ మీడియాలో చెప్పారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. జనసేన సెకండ్ ప్లేస్ ఉంటుంది, టీడీపీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, వైసీపీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఏ రకంగా అసెంబ్లీలో సీట్ల పరంగా. బట్ ఓట్ల పరంగా అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి టీడీపీ ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చేసి వైసీపీ ఉంది. ఎందుకు? 170 స్థానాలు పోటీస్తుంది వైసీపీయే కదా. బట్ స్ట్రైక్ రేట్ పరంగా జనసేన దూసుకుపోయారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి? వైసీపీకి ఇక చుక్కలే. వైసీపీకి పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో అదే చేసి చూపిస్తున్నాడు. ఏమని? జగన్ గుర్తుపెట్టుకో, నీ వైసీపీని పాతాళానికి తొక్కుతున్నాడు. ఏ రకంగా? పద్ధతిగా. ఏ రకంగా పద్ధతిగా అంటే పరిపాలన చేస్తూ. వామనుడు బలిచక్రవర్తిని కూడా 3 అడుగులు అడుగుతాడు. 3 అడుగులే కదా ఒకే తీసుకో అంటాడు. ఒక అడుగు ఆకాశం, ఒక అడుగు నేల, ఇంకొక అడుగు ఎక్కడంటే నా నెత్తి మీద పెట్టు అంటాడు. పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆ పాతాళానికి సంబంధించి బలినే ఆయన చక్రవర్తి నీదేరా బాబు అన్నట్టు చెప్తాడు. ఓకే, లెట్ ఇట్ బి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చాలా చక్కగా పద్ధతిగా వైసీపీని పాతాళానికి తొక్కుతా అన్నాడు. నాకు అధికారం ఇవ్వండి అన్నాడు. ప్రజలని ఇచ్చారు. ఇక పరిపాలన ఏంటంటే చూపిస్తున్నాడు. ఎలా? ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక మంత్రి కానీ. అది కూడా ఏ రకంగా? ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా. ఏమండి, మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ వీడియో అయిపోయే లోపన్న ఇప్పుడు 1 minute 40 seconds ఉంది. హార్డ్లీ నేను ఒక 6 minutesలో కంప్లీట్ చేస్తాను, ట్రై చేస్తా. అంటే 4 నిమిషాలు ఉండేది కదా ఇంకా మీకు. ఏపీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు వైసీపీ హయాంలో? ఓకేనా? గుర్తొచ్చేదేమి 4 నిమిషాలు ఎంతమంది గుర్తొచ్చింది కింద కామెంట్లో తెలియచాను. నాకది గుర్తు రావట్లేదు. రోజు వీడియోలు ఇస్తాను అండ్ జనరల్ నాలెడ్జ్ వైజ్ అప్డేట్గా ఉంటాను. ఇప్పటికి ఎంత అయితే నాకు గుర్తు రావట్లేదు. ఆ సర్దార్ రామకృష్ణ అంటే తప్ప నాకు అసలు ఎవరు గుర్తు రావట్లేదు. ఏ శాఖ అయినా, ఏ మంత్రికి సంబంధించి ప్రెస్ మీట్ అయినా సజ్జలే. ఇక జగన్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ తిడటానికి బట్టలు నొక్కడానికి తప్ప ఎప్పుడు లేదు. అది వాళ్ళ పరిపాలన. బట్ ఈరోజు ఏపీలో మీరు ఏ శాఖ అయినా తీసుకోండి, ఆ శాఖ మంత్రులు అంటే టక్కని గుర్తొచ్చేస్తుంది అందరూ కూడా. అది పరిపాలన అంటే, అది పనితీరు అంటే. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వైసీపీ హయాంలో జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ పరంగా ఇండియాలో ర్యాంకింగ్ ఎంత తెలుసా? 24. ఇది కూడా ఫారిన్ ఇచ్చే ర్యాంకులు కాదు, మన భారతదేశంలోనే నీతి ఆయోగ్ కావచ్చు, కేంద్రం మంత్రి శాఖ వాళ్ళు కానీ రిమైనింగ్ వాళ్ళు మొత్తం కూడా క్రాస్ చెక్ చేసి వారికి వెళ్తున్న నిధులు ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఏంటి, కేంద్రానికి సంబంధించిన ప్రాయోజిత కార్యక్రమాలు అమలుపరుస్తున్నారా లేదా, అండ్ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇండియాలో అందుతున్నాయా లేదా, ఈ చిన్న మొత్తం లెక్కలు ఉంటాయి. ఈ లెక్కలు తీస్తే ఎక్కడో 24 ప్లేస్, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు మన భారతదేశంలో. అందులో 24వ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఎంత దారుణం, ఎంత దరిద్రం. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో. మరళీ పంచాయతీరాజ్ శాఖలో ఎక్కువ ఎవరు ఉంటారండి? ఓలల్లో అన్నప్పుడు అవునన్నా కాదన్నా ఓలల్లో సరే ధనవంతులు ఉంటారు, అత్యధికులు వచ్చేసి పేదవాళ్ళే ఉంటారు. మామూలు డబ్బు ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళు పట్టణాలు సిటీలే కదా. అలా పేదలు ఎక్కువగా ఉన్నటువంటి పల్లెల్లో ఈ వైసీపీకి ఓట్ బ్యాంక్ బాగా ఉన్నటువంటి ఆ పల్లెల్లో సంక్షేమ పథకాల రూపాయలు మీకు ఇస్తున్నా అని చెప్పేసి అభివృద్ధి చేయకుండా, రోడ్లు వేయకుండా వదిలిపడేశారు. దాంతో వర్షంగా తయారైపోయింది పల్లెలు అయితే. అయినా కానీ మొన్న 2024 ఎన్నికలలో వైసీపీకి 39% ఓట్లు వచ్చాయంటే, మరలా చెప్తున్నా, మార్క్ మై వర్డ్స్, గిరిజన గ్రామాలు అండ్ పల్లెటూళ్ళు ఇక్కడ వచ్చిన ఓట్లే. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అర్బన్ ఏరియా, సిటీలు, టౌన్లు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేసి పడేసాయి. పల్లెటూరులు, గిరిజన గ్రామాలు ఎక్కడైతే అధికంగా ఉన్నాయో అక్కడ వచ్చేసి వైసీపీ కొట్టింది. ఎమ్మెల్యేస్ కూడా అక్కడే వచ్చింది. కాబట్టి చెక్ చేసుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో వచ్చిన మార్పుల వల్ల గిరిజనులు సైతం పవనే మా దేవుడు, పవనే మా నాయకుడు అంటూ ఉన్నారు. ఇక పల్లెటూరుల్లో సైతం ప్రజలంతా కూడా ఏకమవుతున్నారు. ఏ రకంగా? ఊరి కోసం మనమంతా అన్నట్టు. ఇన్నాళ్ళు ఎలా పార్టీల కోసం మనం అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు ఊరి కోసం మనమంతా. ఇది ఎలా సాధ్యమైందంటే పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమైంది. అంటే సిస్టమేటిక్గా పరిపాలన అన్నప్పుడు, అడ్మినిస్ట్రేషన్ అప్పుడు ఎలా ఉండేది చూపిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు కృష్ణతేజ ఐఏఎస్ ఆఫీసర్ కేరళ నుంచి డిప్యుటేషన్ మీద ఏపీకి తీసుకొచ్చిన ఇక్కడ అతని పనితీరు కానీ, పవన్ కళ్యాణ్కి బేసిక్గా పల్లెటూళ్ళ మీద ఉన్నటువంటి ఇది కానీ, గిరిజన గ్రామాల మీద ఆయనకున్నటువంటి ఇష్టం కానీ, వీటన్నింటి వల్ల ఏకంగా తన కొడుక్కి అగ్ని ప్రమాదం జరిగి సింగపూర్లో ఉన్న మాట ఇచ్చిన దాని ప్రకారం గిరిజన గ్రామాలకు వెళ్ళాడు.
అండ్ వారికి సంబంధించి బట్టలు, చెప్పులు, ఇళ్లకు సంబంధించి లైట్లు, కరెంటు, ఈరోజు ఏకంగా 8,570 కిలోమీటర్ల రోడ్లకి 5,800 కోట్లు కేటాయించారు. 5,800 కోట్లు. గర్భిణీలకు కానీ రిమైండింగ్లో ఎవరైనా ఆపదలో ఉన్నారన్నా, ఆరోగ్యం బాగాలేదన్నా, ఆసుపత్రి పట్టుకెళ్ళాలంటే డోలీలు కావాలి మోసుకెళ్తాను. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, దాని వాహనాలు వెళ్తాయి, అంబులెన్సులు వెళ్తాయి. సో గిరిజన గ్రామాలలో బ్రహ్మాండంగా ఈరోజు ప్రజలు వచ్చేసి చైతన్యవంతులయ్యారు. అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకున్నారు. ఎవరికి ఓటు వేయాలంటే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో ఓటు అంటే లేదా జనసేన లేదా టీడీపీ లేదా బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఓటు. వాళ్ళ మైండ్లో నుంచి ఫ్యాన్ గుర్తు ఎగిరిపోయింది ఆల్రెడీ. జగన్ అసలు నాయకుడే కదని అర్థమైపోయింది వాళ్ళకి. ఈవెన్ పల్లెటూళ్ళల్లో అంటే గిరిజన గ్రామంలో ఎస్టీలు, ఊరన్నప్పుడు ఎస్సీలు, బీసీలు, ఓసీలు ఎవరైనా పేదలు ఎవరైతే ఉన్నారు అత్యధికులు, మొన్న 39% జగన్కి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా మార్పు వచ్చేసింది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా కానీ మతం ప్రాతిపదికన, కులం ప్రాతిపదికన జగన్కు ఓటేస్తాం, వైసీపీ మా పార్టీ అనుకుంటుంటే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. ఇకనన్నా మారండి, గొప్పగా ఉండండి. మార్పు మొదలైంది. ఆ మార్పుకి శ్రీకారం చుట్టినవాడు చంద్రబాబు అయితే దాన్ని అద్భుతంగా పల్లెల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది పరిపాలన అంటే. జగన్ చూసి నేర్చుకో, పరిపాలన అంటే ఏంటో తెలుసుకో. ఇకనైనా అట్లీస్ట్ కొంచెమైనా సరే మాట్లాడతామైనా నేర్చుకో. ఎందుకంటే పరిపాలన ఎట్లు చేత కాదు, మాట్లాడతామన్నా వచ్చిందనుకో నీకు నువ్వు ఉన్నావని గుర్తిస్తారు జనాలు.